నా పేరు మల్లేష్ అండి, నా రైతు నగరు. సార్ అక్యుపంక్చర్ ఈడ ట్రీట్మెంటు. మా ఫ్రెండ్ అతను చనిపోతని ఒకతను ఉండే, అతను బ్యాక్ పెయిన్తో సర్జరీ వరకు అయిపోయింది. సర్జరీ రేపు నెక్స్ట్ డే సర్జరీ కావాలి. అసలు లేట్ మంచం మీద పండుకొని అసలు లేచేటోడు కదా అతను. సార్ అడ్రస్ మాకు తెలిసింది, వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం. సార్ దగ్గరికి వచ్చి మంచిగా అయింది. సర్జరీ పోయే మనిషి సారు అక్యుపంక్చర్తో ఫ్రీ అయిపోయాడు. మళ్ళీ డ్రైవింగ్ చేస్తుండు, యాజిటీగా మనిషి ఓకే అయిపోయాడు. మళ్ళీ నాకు కూడా కొంచెం రోజుల తర్వాత నాకు బ్యాక్ పెయిన్లోకి వచ్చి భుజాల నొప్పులు వచ్చినాయి. మళ్ళీ నేను సార్ దగ్గరికి వచ్చిన, అక్యుపంక్చర్ చేసి నాకు కూడా నయం అవుతుంది సార్. ఇప్పుడే ఈ అక్యుపంక్చర్ అయితే బాగా పనిచేస్తుంది, మెడిసిన్ లేకుండా, టాబ్లెట్ ఏం లేకుండా, ఓన్లీ ఇంజక్షన్తో అంతే మంచిగా చేస్తాం సార్. నాకు మెడ నొప్పులు, ఈ భుజాల నొప్పి, మోకాళ్ళ నొప్పి నాకు బాగా తీవ్రంగా ఉంది నొప్పి. నేను ఆర్థోపెడిక్ దగ్గర పోయినా, న్యూరో పోయినా, చాలా మెడిసిన్ వాడినా, నేను ఎక్కడ తగ్గలేదు. ఎంఆర్ఐ స్కాన్ కూడా తీపించిన, మోకాళ్ళను ఒక ఆర్థోపెడిక్ ఎన్నో మందులు రాసిండు, న్యూరో రాసిండు, ఎక్కడ సరిపోదు, తగ్గలేదు అసలు. ఈ సార్ దగ్గరికి వచ్చిన కొంచెం నాకు ట్రీట్మెంట్ నడుస్తుంది, మంచిగా అయింది. కొంచెం నొప్పి తక్కువ అవుతుంది. నాకు నొప్పి అయితే కొంచెం లేదు ఇప్పుడు, నాకైతే మంచిగా అవుతుంది ఇప్పుడు ఈసారి అక్యుపంక్చర్ తోటి. మల్లేష్ గారు ఈ మధ్య రీసెంట్గా మా దగ్గరకు వచ్చినారు. ఆయనకి బ్యాక్ పెయిన్, సర్వైకల్ రెండు ఉన్నాయి, అట్లాగే మోకాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి. అండ్ షోల్డర్స్లో కూడా ఆయన పెయిన్ ఉంటుంది. కొంచెం షోల్డర్స్ ఎలివేషన్ అదంతా అన్ని యాంగిల్స్ అన్ని ఇంప్రూవ్, అంటే మూమెంట్ సరిగ్గా ఉంది కానీ బట్ స్టిల్ పెయిన్ ఉంటుంది. ఇట్లా డ్రూప్ అవుతూ ఉంటాడు ఆయన కంప్లీట్గా. సో ఈ పెయిన్స్ ఉన్నప్పటి నుంచి చాలా రోజుల నుంచి ఆయన ఫ్రెండ్ చలపతి గారు అని మనకి ఓల్డ్ పేషెంట్ తను ఎన్నోసార్లు చెప్పినా కానీ తను అంటే ఈ మెడిసిన్స్ కోసం అక్కడిక్కడ హాస్పిటల్స్కి వెళ్ళినారు, ఫిజియోథెరపీ చేసుకున్నారు, వేరియస్ ఆర్థోపెడిషన్స్ చూపించినారు, న్యూరాలజీ చూపించినారు. మెడికల్ లైన్లోనే తను చాలా స్టక్ అయిపోయిండే. సో అక్కడ ప్రాపర్ రిలీఫ్ లేదు, ఎందుకంటే వాళ్ళ సొంత మన్మడు అబ్బాయి కూడా మెడికల్ డాక్టర్స్ కనుక వాళ్ళు ఆ లైన్లో చాలా తిరిగినారు. బట్ అట్ లాస్ట్ చలపతి గారిని చూసి తను ఇక్కడికి వచ్చినారు. తన్ని తీసుకొచ్చి మళ్ళీ మనకు చెప్తే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు తను ఈజ్ రిలీషింగ్ ద రికవరీ, అంటే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి ఎట్లా తగ్గుతాయి అనేది ఆయనకు ఇంతవరకు తెలియదు. టాబ్లెట్ వేసుకుంటే కూడా ప్రాపర్ రిలీఫ్ లేకుండే. బట్ అక్యుపంక్చర్లో ఆయన వితౌట్ ఎనీ మెడిసిన్స్ చూసి ఈజ్ గెటింగ్ అస్టానిష్డ్. అండ్ ఆయనకు ఒక విధంగా నమ్మకం ఉన్నా కానీ ఆయన ఇక్కడ దాకా రాలేని పరిస్థితి. బట్ స్టిల్ ఒకసారి వచ్చినప్పటి నుంచి ఆయనకు బెనిఫిట్ అవుతూ ఉంది. చలపతి గారు గురించి చెప్పాలి. చలపతి గారు చాలా 20-25 years బ్యాక్ మన దగ్గరకు వచ్చినారు. అప్పటికి ఆయనకి సివియర్గా సర్వైకల్ ప్రాబ్లం ఉండేది, సివియర్ సర్వైకల్ ప్రాబ్లం ఉండేది. దానికి లేస్తే గిడినెస్ వచ్చి పడిపోయేది. అండ్ సర్వైకల్లో వేరియస్ లెవెల్స్లో తనకి డిస్క్ బయటకు వచ్చి రావడం కాకుండా సర్వైకల్ కెనాల్ స్టీనోసిస్ ఉండింది తనకి. అందుకని ఇమీడియట్ సర్జరీ సజెస్ట్ చేసినారు. సర్జరీ లేకపోతే ఇంకా నువ్వు లేవలేవు లైఫ్లో అని చెప్పేసి ఆయనకి, అంటే అలోపతి డాక్టర్స్ వాళ్ళకి తెలిసిన వాస్తవం చెప్పినారు. అండ్ హీ వాజ్ పోస్టెడ్ ఫర్ సర్జరీ ఆల్సో. సర్జరీ అంటే తనకి సంహో బ్లడ్ థిన్నర్స్ ఏదో వాడడం వల్ల సర్జరీ పోస్ట్పోన్ అయింది. ఈ లోపల తనకి ఇక్కడ అడ్రస్ తెలిసింది. సో గ్యాప్లో ఇక్కడికి వచ్చినారు, లేదా ఇమీడియట్గా తన సర్జరీ రేపు ఉందన్నగానే వచ్చినారు. కానీ ఆయన వచ్చినప్పుడు అంబులెన్స్లో తీసుకొచ్చినారు ఆయన ఇక్కడికి. అంత సివియర్ పెయిన్, అంటే లిటరలీ లిఫ్ట్ చేయడానికి కూడా ఇద్దరు కంప్లీట్గా నెక్ హోల్డ్ చేస్తూ లిఫ్ట్ చేస్తున్నారు. కొంచెం కూడా ఇట్లా కదిలితే ఆయన గిడ్డినెస్ వచ్చినంత సివియర్గా ఉండేది పెయిన్. సో ఆ సివియరిటీ ఉండింది తనకి. అట్లాంటి సివియర్ కేసెస్ మనం థర్డ్ డే తను వాకింగ్లో వచ్చినారు ఇక్కడ మన దగ్గర. సో అప్పటి నుంచి తనకి 1 or 2 కోర్సెస్ చేసిన తర్వాత నేను చెప్పినట్టుగా వీక్లీ ట్వైస్ చాలా దూరం ఉండేది. అప్పుడు వాళ్ళు చోటుపల్లి దాటి అక్కడి నుంచి వచ్చేవాళ్ళు. సో అక్కడ తర్వాత అంటే ఆయనకి మరీ మేము చెప్పినట్టుగా 4-5 కోర్సెస్ కూడా చేసుకోలేదు, 20 sittings. బట్ 1 or 2 కోర్సెస్ ఖచ్చితంగా చేసినాడు. దాని తర్వాత మనకి చాలా చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఈ రోజుకి కూడా విత్ సర్వైకల్ కెనాల్ స్టెనోసిస్ ఆయనకు సర్జరీ అవసరం పడలేదు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 20 to
25 years ఇప్పుడు వరకు ఆయనకి అన్ని పనులు చేస్తున్నాడు ఆయన. ఆఫ్టర్ దిస్ సర్జరీ హీ ఈజ్ అగైన్ ఇన్ టు హిస్ ప్రొఫెషన్. డ్రైవింగ్ చేసి లాంగ్లో వెళ్ళిపోతాడు. 200-300 మైల్స్ కూడా ఆయన డ్రైవ్ చేయగలుగుతాడు. దాని తర్వాత నవ్ ఈజ్ అంటే పాలిటిక్స్లో తిరుగుతున్నాడు. తర్వాత రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. సో ఈజ్ లీడింగ్ యాక్టివ్ లైఫ్. ఆయన చాలా ఎక్స్టెన్సివ్గా తిరగలుగుతున్నాడు. ఈజ్ యాజ్ నార్మల్ యాజ్ ఎనీబడి. సో అంత చక్కటి రిజల్ట్స్ మనం వితౌట్ ఎనీ సర్జరీ ఇప్పటివరకు కూడా తనకి ఇవ్వగలిగినాం. అప్పుడు చేసిన ట్రీట్మెంటే. హీ హ్యాడ్ సెండ్ సో మెనీ పేషెంట్స్ ఆయన బికాస్ ఆఫ్ హిజ్ రికవరీ అండ్ బికాస్ ఆయన ప్రాక్టికల్గా చూసినారు కనుక హీ హ్యాడ్ సెండ్ సో మెనీ పేషెంట్స్ టు అస్. అండ్ అందరికీ యాక్యుపంక్చర్లో చాలా బెనిఫిట్ అయ్యి ఇవ్వగలిగినాం. ఆ నమ్మకంతో దాన్ని పంపిస్తాడు. ఆ నమ్మకంతో తనను కూడా తీసుకొచ్చినారు ఇక్కడ. సో చలపతి గారికి అంత మనం రిజల్ట్ ఇవ్వగలిగినాం అంటే అది యాక్యుపంక్చర్ గొప్పతనం. యాక్యుపంక్చర్లో మనం డీజనరేటివ్ ప్రాసెస్ని మనం స్టాప్ చేయగలుగుతాం కనుక అంత మంచి రిజల్ట్ ఇవ్వగలుగుతాం. అండ్ సర్వైకల్ కెనాల్ స్టెనోసిస్ కానీ లంబర్ కెనాల్ స్టెనోసిస్లో డీజనరేటివ్ ప్రాసెస్ స్టాప్ కాగానే కూడా మనం స్టాప్ చేయడానికి లేదు. కొంతవరకు నరువు వెనక్కి పోవాలి. అదర్వైజ్ నరువు విల్ బి ఆల్మోస్ట్ ఎన్గల్ఫింగ్ ద డిస్క్ విల్ బి ఆల్మోస్ట్ ఎన్గల్ఫింగ్ ద నరువుని పూర్తిగా ఒత్తి పట్టేస్తుంది. గొంతు నొక్కినట్టుగా ఉంటుంది అది నరువుది. అందుకనే చాలా ఇబ్బంది పడతారు పేషెంట్స్. కొంతవరకు మనం దాన్ని వెనక్కి తీసుకుపోయే పొటెన్షియల్ ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్ ఫ్యూ డేస్ మనకి పైన కింద ఆస్టియోఫైట్స్లో స్పేస్ మనకి తగ్గి మనకి డిజనరేషన్ తగ్గి స్పేస్ క్రియేట్ అవుతుంది పైన. మనకి ఫస్ట్ 13-14 ఉండి మనకి జనరలీ అడల్ట్స్లో 12 to 16 అంటే మంచి యావరేజ్ 14 to 16 millimeters ఆఫ్ డిస్టెన్స్ లంబర్ రీజన్లో ఉంటుంది బోన్ టు బోన్ మధ్యలో. సో ఆస్టిఫైడ్స్ పైన కింద ఫామ్ అయ్యి మనకి స్పేస్ తగ్గడం చూస్తాం. మన స్పేస్ తగ్గి డిస్క్ మీద ప్రెషర్ పడి ఎస్పెషల్లీ న్యూక్లియస్ పల్పోస్ ఆఫ్ దట్ డిస్క్ అది ఇంకా మెత్తగా ఉంటుంది కనుక అది హర్నియేట్ అయ్యి నరువుని ఇంపించేస్తూ ఉంటుంది. సో ఈ స్పేస్ ఇంక్రీజ్ కావడం చూస్తాం మనం నెక్స్ట్ ఎంఆర్ఐలో ఆఫ్టర్. దాని తర్వాత డిస్క్ కూడా వెనక్కిపోవడం చూస్తాం. బికాజ్ వీఆర్ ట్రీటింగ్ ద రూట్ కాజ్ ట్రీట్ చేస్తున్నాం కనుకనే తనకి లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం. వితౌట్ ఎనీ సర్జరీ, వితౌట్ ఎనీ మెడిసిన్ ఈజ్ లీడింగ్ ఇన్ నార్మల్ లైఫ్ ఆఫ్టర్ ఈవెన్ 25 years తర్వాత కూడా. అప్పుడు చేసుకున్న ట్రీట్మెంటే మళ్ళీ తను ఇప్పటికీ ఏ రోజుకి కూడా ఇంతమంది పేషెంట్స్ని గైడ్ చేసినా, ఇంతమంది ఎన్నిసార్లు మా దగ్గర క్లినిక్కి వచ్చినా కానీ ఏ రోజు తన ప్రాబ్లం కోసం మళ్ళీ నీడిల్స్ పెట్టుకున్నది లేదు. సో అంత చక్కటి రిజల్ట్స్ మనం ఇవ్వగలిగినామండి.